ఈరోజు కాప్రా డివిజన్లో సుమారు ₹1 కోట్లతోటి సీసీ రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అందులో భాగంగా లాస్ట్ అసెంబ్లీ సెషన్లో సిఆర్ఎంపీ వర్కులు సుమారు 150 కోట్ల దాకా పెండింగ్ ఉండే లాస్ట్ 2.5 years నుంచి ఇవ్వడం లేదు. అవి రిక్వెస్ట్ చేస్తే శ్రీధర్ బాబు గారిని వీళ్ళందరినీ పోయి అడిగితే మీకు తొందరనే చేస్తామని చెప్పడం జరిగింది. నిన్న అవన్నీ కూడా అప్రూవల్ అయ్యింది. మేజర్గా అన్ని పెద్ద పెద్ద రోడ్లు అవన్నీ కూడా అయినాయి. అంతకుముందు మీకు తెలుసు 4 చెరువులు రావడం జరిగింది. దానికంటే బిఫోర్ జిహెచ్ఎంసీలో కూడా సుమారు 150 నుంచి 200 కోట్ల వర్కులు రావడం జరిగింది. అంటే మన కాన్స్టిట్యున్సీకి ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి 500 కోట్ల రూపాయల వర్కులు తేవడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే గవర్నమెంట్ సీఎం గారు సపోర్ట్ లేకుండా ఏది రాలేదు. వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మా అన్నగారు కాంగ్రెస్ పార్టీలో మా అన్నగారు 50 ఏళ్ల సంది ఉండే. నేను ఒక్కనే 18లో మారి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి వచ్చి కేసీఆర్ సార్ నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి గెలవడం జరిగింది. గెలిచినాక కూడా నేను వీళ్ళందరితోటి పాత ఫ్రెండ్షిప్ కాంగ్రెస్ వాళ్ళతో ఏ రకంగా అవుతున్నదో ఈరోజు కూడా అదే కంటిన్యూ చేస్తూ ఉన్నాం. మేము ఎవరిని కూడా నేను పోయి ఇది అది మాట్లాడాను. ఎవరన్నా ఉంటే అయ్యా పని కాలు చేతులు మొక్కి నా కాన్స్టిట్యున్సీకి వర్కులు తేవడం జరుగుతూ ఉంది ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి. ఎందుకంటే మాకు 4 సార్లు గెలిపించడం జరిగింది. మా అమ్మగారు గ్రామ పంచాయతీ మెంబర్ గెలవడం జరిగింది. దాని తర్వాత మన మున్సిపల్ చైర్మన్ కావడం జరిగింది. దాని తర్వాత ఎమ్మెల్యే కావడం జరిగింది మా అన్న. దాని తర్వాత నేను ఒకసారి ఓడిపోయి మళ్ళీ గెలవడం జరిగింది. 50,000 మెజార్టీతో గెలిపించడం జరిగింది. మీ అందరికి కూడా తెలుసు. కానీ ఈరోజు కొద్దిమంది అంటే పడక నాకు పేరు వస్తుందనే ఉద్దేశంతో మా అన్నగారి పేరు సీఎం గారు ఏం చేసిందంటే ఒక కారిడార్ పేరు పెట్టింది, ఉప్పల్ కారిడార్, బండారు రాజిరెడ్డి కారిడార్. దానికి కాంట్రవర్సీ చేయడం ఇవన్నీ అయితే నేనే చెప్పినాను. అరే మేమెందుకు, నేను ఇప్పటిదాకా 2.5 ఏళ్ళు అయింది ఎవరితో ఒక్క మాట కూడా ఓన్లీ నేను డెవలప్మెంట్ తప్ప వేరేది మాట్లాడకపోయేవాడిని నేను. కానీ ఫస్ట్ టైం మొన్న మాట్లాడాను, ఇప్పుడు కూడా మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి వ్యక్తి మీద నాకు, ఎందుకంటే ఆయన మొత్తము ఏంటంటే ఏం దుఃఖం లేకుండా క్లోజ్ అయింది కాబట్టి ఏదో ఒకటి కామెంట్ చేస్తే నా దగ్గర మనసులన్నీ వస్తారనే ఉద్దేశంతో పేపర్లో వస్తా అని చెప్పి ఉద్దేశంతో ఈ రోడ్డు చేయడం జరుగుతూ ఉంది. అతను 4.5 ఏళ్ళు ఏం చేసిండు? బీజేపీ గవర్నమెంట్ అప్పుడు కూడా ఉండే, ఇప్పుడు కూడా ఉంది. ఈ రోజు దాకా ₹1 తెలియదు. కావాలంటే ₹1 తెచ్చినట్టు చూపిమని. కాన్స్టిట్యున్సీకి ₹1 ఒక సీసీ రోడ్ తెచ్చిండా? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏం తెచ్చిండు? బీజేపీలో ఒక్క పోస్ట్ అని ఇప్పించిండా? అదన చెప్పమని. మరి మేమన్నా ఉన్నప్పుడు కనీసం 25 పైన పోస్టులు ఇప్పించడం జరిగింది. డైరెక్టర్లని, వైస్ చైర్మన్ అని ఎన్నో ఉస్మానియా యూనివర్సిటీలో, జేఎన్టీలో ప్రతి జాగ కూడా ఇప్పించడం జరిగింది. మరి నువ్వెందుకో ఇప్పియవు తిరిగి? నీ కార్యకర్తలు నీకు అంత ఇంపార్టెంట్ కాదా? కార్యకర్తలకు ఎందుకు చేయొద్దండి? కార్యకర్తలు మన వర్కర్లా ఏమన్నా? వాళ్ళకు ఎలక్షన్స్ వస్తే డబ్బులు వస్తే వాళ్ళకి ఏమీ అందయి, ఏది అందది. మరి ఎట్లా? వాళ్ళందరూ కూడా ఈ రోజు కూడా బీజేపీలో ఏమనుకుంటారు, ఏమో ఇట్లాంటి ఎమ్మెల్యే ఉంటే మంచిదిరా, కష్టాలకు సుఖాలకు ప్రతి దానికి నిలబడతాడు, హాస్పిటల్ ఉంటే వస్తాడు, లేకపోతే పెళ్ళిళ్ళు ఉంటే పెళ్ళిళ్ళకు ఏ దానికి ఉంటే ఆ దానికి సపోర్ట్ చేస్తాడు అనే దానికి వాళ్ళందరికీ కూడా ఐడియా ఉంది. నాకు బీజేపీల మీద నాకు ఎటువంటి వ్యతిరేకం లేదు. వాజ్పేయి గారి మీద అసలే వ్యతిరేకం లేదు నాకు. ఎందుకంటే ఆయన అంటే మాకు చాలా ప్రేమ. ఆయన అట్లాంటి పేరు ఈ చిన్న చిన్న బిర్జీలకు కాదండి. దయచేసి ఆయనను చిన్నగా చేయకండి. ఆయనకు రాజీవ్ రాదేరి ఎట్లుందో అట్లా వరంగల్ రాదేరి ఎట్లా పెద్ద పెద్దవి పెట్టండి. 500 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు. మీదే గవర్నమెంట్, నీ దగ్గర ఎందుకు దమ్ము లేదా? దీని వదలు మాట్లాడదు. అది తీసుకురా వస్తే ఏం పుట్టే నీకు? గా పని చేయి దయచేసి. నువ్వు ఈ చిన్న చిన్న గల్లీలు రాజకీయాలు మానేసి, అందరు నెగేసుడు మానేసి, ఇప్పుడు ఇదే మున్సిపల్ ఎలక్షన్లు గిట్ట ఒక 6 నెలలు ఏడాది లేకపోతే ఒక్కడు కూడా నీకు కనిపించకపో. ఆ కార్యకర్తలు ఈ రోజు వాళ్ళు ఎందుకంటే నియమ ఈయనతో ఎందుకని ఆయన నెత్తినొప్పి మనం మళ్ళీ ఈయనతో పంచాయతీ ఎందుకు పెట్టుకోవాలని వచ్చి అదనే చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు నేను ఎసుంటాను అనేది. నేను హానెస్ట్గా వాళ్ళు కూడా వస్తే నేను రెస్పెక్ట్గా ఇచ్చి, ఎవరైనా వస్తే కూడా లేచి ఇలాబడి నేను పనిచేస్తాను. నేను బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరని రాని, నా బాధ్యత ఏంది? నేను ఎమ్మెల్యే అయినా ఏతులు కొట్టేది లేదు. నేను ఎందుకు ఏతులు కొడతాను? నేను మీ లెక్క నేను ఏమి ఇచ్చేయనే. నేను మా అన్నగారు ఎన్ని ఏళ్ళు పనిచేసిండు మీకు తెలుసు. ఆయన సొంత పైసలతోటి గుళ్ళు కట్టించిండు, రోడ్లు వేయించిండు, ఎన్ని చేసిండు. అవన్నీ లేదే సీఎం గారు ఉత్తగా పేరు పెట్టిండా? ఉత్తగా ఎందుకు పెడతాడు ఆయన? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని కూడా పెట్టించిండు వాళ్ళు అన్నీ. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, మా మదర్ ఏంది, మేమందరం ఏంటిది అనేది. కాబట్టి దయచేసి దాని మీద కాంట్రవర్సీ చేయకండి. దాని మీద చేస్తే నేను కూడా ఏదంటే అది చేస్తా. కానీ నేను దాని ఇంకా ముంగడికి దీని మీద మాట్లాడదలుచుకోలేదు. నేను వ్యక్తిగతంగానే మాట్లాడతాను. నేను పార్టీ రకంగా మాట్లాడా. నువ్వు వ్యక్తిగతంగా మా అన్న మీద ఎట్లా మాట్లాడినావో అంతకంటే వ్యక్తిగతంగా నీ మీద మాట్లాడగలుగుతా. నువ్వు దేనికంటే దానికి రెడీ ఉన్నా. నేను గాజులు పెట్టుకొని లేను, లేకపోతే నేనేమి రోడ్డు మీద తిరుగుతాను కాదు. నేను హానెస్ట్గా పనిచేస్తాను. నేను
ప్రతి ఆఫీసరు, ప్రతి మంత్రి, సీఎం అందరు ఎవరి దగ్గర కంటే వాళ్ళ దగ్గర పోతా. నీ బీజేపీ మంత్రుల దగ్గర కూడా పోతాను, నేను పని చేస్తాను. నేను ఢిల్లీకి కూడా వచ్చి పని చేస్తాను. నువ్వు నీతోటి కానీ పని చేస్తాను నేను. నువ్వు ఏదైతే చేయలేవో ఆ పని కూడా చేయగలుగుతాను నేను. కాబట్టి దయచేసి వాళ్ళందరినీ సతాంచకు. వాళ్ళ గడిగడికి ఫోన్ చేసి నువ్వు పెట్టు అని ఫోన్ చేసి వాళ్ళని అందరినీ ఇచ్చేయకని చెప్పి కోరుకుంటున్నాను. ఇంతవరకు అయితే ఆయన పేరు చెప్పలేదు. ఇక XML మీకు తెలియదు ఏముంది. ఇక ఆయన పేరు చెప్పి ఏం ఫైదా? నేను ఆయన పేరు చెప్పొద్దనే నేను డిసైడ్ అయినా. ఎందుకంటే కనీసము ఒక్కొక్కరికి 10 సార్లు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నావు వాళ్ళని కూడా. వాళ్ళు తెలుసుకోరా? వాళ్ళు పాపం వాళ్ళ కార్యకర్తలు ఎందుకు సతాయిస్తావు? ఇప్పుడు నేను కావాలంటే నా కార్యకర్తలతో పెట్టిపోయానా? నాకేం అవసరం అండి? నేనే సూటిగా ఎందుకు చెప్తున్నాను అంటే మేము హానెస్ట్గా ఉన్నాం కాబట్టి నేను సూటిగా చెప్తున్నాను. అంటే నేను ఒకరికొకరు పంచాయతీ పెట్టి నేను ఇది బ్లాక్మెయిల్ చేసి ఇవన్నీ కూడా చేయను. నేను మీ కార్పొరేటర్లే నువ్వు అడుగుపోయి వాళ్ళకి ఎలక్షన్లో ఏం ఫండ్ వచ్చింది, ఏమి ఇచ్చారు నీకు? వాళ్ళే చెప్పుకుంటారు కదా బయట. మరి అన్ని పార్టీల నాయకులతో కలిసి స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే రాజిరెడ్డి గారి పేరొద్దు, వాజ్పేయి గారు. అరే నేనేమన్నా వాజ్పేయి గారు గీ చిన్న బ్రిడ్జి ఎందుకని నేను అంటున్నాను. ఆయనకు పెద్ద రహదారులు పెట్టాలి, పెద్ద 500 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు అట్లాంటివి పెట్టాలి. ఇంకోటి నువ్వు రూలింగ్ పార్టీలు ఉన్నావు కదా, నువ్వేం చేస్తున్నావు? నువ్వు పేర్లు పెట్టిపోయా నీకు లేదా? నీకు అంత దమ్ము నువ్వు ఇంత గల్లీలో మాట్లాడే వదలు ఢిల్లీలో పోయి చూపి. నీకు అవి లేకనే కదా ఈడ మాట్లాడుతున్నావు. తీసుకురా నువ్వు దమ్ము ఉంటే తీసుకురా. నీ ఎంపీల దగ్గరికి రమ్మంటే, నీ మంత్రుల దగ్గరికి రమ్మంటే నేను వస్తాపా, ఢిల్లీకి వస్తాను. నేను 7 గంటల ఆడికి వచ్చి మాట్లాడతాం పదని. ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను కదా, నువ్వు బీజేపీ, నువ్వు ఇది కదా పెద్ద లీడర్ కదా, పోదాంపా. నీకే అపాయింట్మెంట్ ఇస్తారా, నాకు అపాయింట్మెంట్ ఇస్తారా చూద్దాంపా. ఎవరికన్నా సోషల్ వర్క్ చేసి మంచి పని చేస్తానికి ఎవరన్నా వాల్యూ ఇస్తారు. మనము అదేంటి ఉత్తగానే అంటే గాలికి మాట్లాడితే ఎవరు రెస్పెక్ట్ ఇయ్యాడు. మా గురించి కూడా ఢిల్లీ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఇటు మంచి కూడా కాడ మేము పెట్టదని చెప్పేది ప్రభాకర్ ఏదైతే ఉన్నదో ఆయన ఇది చేస్తున్నాడు. కాబట్టి నేను దయచేసి ఆయనకు కూడా కోరేది ఏంటంటే వాజ్పేయి గారి వాల్యూ తగ్గియకుండా ఆయన పెద్ద అంటే రహదారులకు ఒక 500 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు పెట్టండి. దయచేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా లెటర్ రాయమంటే నేనే లెటర్ రాస్తాను. నీ పైన నువ్వు చేయండి, నేను కూడా ఎవరికి లెటర్ రాయమంటారు లెటర్ రాసిస్తాను. నేను ఎటువంటి వ్యతిరేకం లేను వాళ్ళ దానికి. నేను వాళ్ళకు ఏడ కావాలంటే ఆడ వచ్చి నేను సపోర్ట్కి వెళ్ళబడతా. ఇంకా అట్లాంటి ఆయనకు పెద్ద పేరు రావాలని ఆలోచన చేస్తాను నేను. నీ లెక్క చిన్నగా అరే నేమో ఎవడో పేరు పెట్టుకుంటూ వీని పేరు పెట్టుకుంటూ నువ్వు సర్వీస్ చేస్తే నీది కూడా పెడతారు. నువ్వు పోతే నీకు అడిగే దిక్కోడు కూడా ఉండడు తెలుసా. కనీసం మొన్న చనిపోతే సీఎం కాడికించి అందరు కూడా ఇంట్రెస్ట్ తీసుకొని చేసిండ్రు. మంత్రులు కానీ వేం నరేందర్ రెడ్డి సాబ్ కానీ అందరు కూడా ఏంటంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి అరే ఈయన మంచి సర్వీస్ చేసిన ఉద్దేశంతో అందరు చేసిండ్రు. నీకు ఒక్కటి దిక్కు దివాని ఉండడు, మీకు మోసుకపోతాడు ఉండడు. ఇక ఇంతకంటే పెద్ద మాట చెప్పను నేను. ఇక దీన్ని ఎట్లా చూస్తారు? వ్యక్తిగత ఉన్నాయి కాబట్టి వాజ్పేయి పేరు పెట్టాలని వాళ్ళు. నేనేమంటున్నా, సెంట్రల్ ఫండ్స్ ఉంటే సెంట్రల్ ఫండ్స్ ఎన్నిటికీ లేవు, పెద్ద దానికి పెట్టు అంటున్నా నేను. సెంట్రల్ ఫండ్స్ అట్లా పెద్ద దానికి పెట్టండి. ఇంకోటి ఈ యొక్క బ్రిడ్జిలో 150 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి. దేనికి ఉన్నాయి? బ్రిడ్జికి ఉంది. మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ 250 కోట్లు ఉంది. ఇవి కాకుండా 350 కోట్లు స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఉన్నాయి దాంట్లో. అందుగురించే కదా సీఎం గారు పెట్టడం జరిగింది. కార్యకర్తలు మీ పైన నిరసన కూడా తెస్తున్నారు. పాపం వాళ్ళకి తెలియ కావాలి ఇది చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే నేను చెప్పినా కదా ఇప్పుడే, వాళ్ళందరూ కూడా నా అసూంటే అరే బీజేపీలో కానీ ఈడ కానీ ఇట్లాంటి ఎమ్మెల్యే ఉండాలిరా అని వాళ్ళు అనుకుంటున్నారు.